హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఓకే, మీకోసం ఈరోజు కార్బన్ K9 ఛార్జింగ్ ప్రాబ్లం గురించి చెప్పదలుచుకుంటాను. కార్బన్ K9ని బోల్ట్స్ ఓపెన్ చేసి ఒకసారి మదర్ బోర్డ్ని వేట్ చేయండి. తర్వాత దీనికి కస్టమర్ అయితే పిన్ తీసి ఇచ్చినట్టు మొత్తం పిన్ వెళ్ళిపోయింది. దీన్ని వేస్తాం నీట్గాను. ఒకసారి చూడండి. కీ బటన్స్ ఉంటాయి కదా, ఈ కీ బటన్స్ అనేవి మనం వెయిట్ చేసినప్పుడు, ఛార్జింగ్ పిన్ వేసినప్పుడు హీట్ అయితే ఆ పేపర్ పాడవుతుంది. కాబట్టి ముందే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టే రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. మదర్ బోర్డ్ని కొద్దిగా ఛార్జింగ్ పిన్ సెక్షన్ దగ్గర క్లీన్ చేసుకుని వైబ్రేటర్ చూడండి ఓపెన్ చేస్తాం. వైబ్రేటర్ ఒకటి ఇటువైపు రైట్ సైడ్ ఉన్నది మైక్, రెండు కొద్దిగా ఓపెన్ చేసి పైకి ఇలాగా పైకి పెట్టుకోండి. అంటే వాళ్ళని తీసే అవసరం లేదు, మామూలుగా అలా పైకి పెట్టుకోండి. అలాగా పైకి కొద్దిగా, ఎందుకంటే హీట్ తగలకుండా, హీట్ కిందకు ఉంటే అది కొద్దిగా హీట్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా తీసుకుని పెట్టండి. తర్వాత ఒక ఛార్జింగ్ కేబుల్ది అలాంటి కనెక్టర్ మొక్క తీసుకోండి ఒకటి. ఎందుకంటే చూడండి, అది దానివల్ల ఎంత ఉపయోగం ఉందంటే, ఛార్జింగ్ పిన్ని చిన్న లెడ్ అనేది ముందు దానికి మనం ముందే వేసుకుంటే, లెడ్ కానీ ముందే వేసుకుంటే దానికి మనం ఛార్జింగ్ పిన్ వేసినప్పుడు ఈజీగా అంటుకుంటుంది. తర్వాత ఛార్జింగ్ పిన్ విడకుండా కూడా, ముఖ్యంగా ప్రతి ఛార్జింగ్ పిన్కి ఫస్టే ఇలా సాల్డరింగ్ చేసుకుంటే ఛార్జింగ్ పిన్ ఇలా విడదు. ఆ రేక్ అనేది అది సిల్వర్తో కానీ ఐరన్తో కానీ వచ్చిన రేక్ కాబట్టి అది అక్కడ జాయింట్ ఉంటుంది. జస్ట్ చిన్న తక్కువ లెడ్ తీసుకొని ఆ జాయింట్ అనేది జస్ట్ చిన్నది ఇలా లెడ్తో ఇలాగ అంటే పిన్ ఎప్పుడు కూడా మనం పిన్ వేసిన తర్వాత పిన్ ఊడిపోవడం అనేది జరగదు. అడుగు భాగం అంతా పట్టుకుంటుంది అనమాట. అలా పెట్టడం వల్ల అక్కడ వేసిన మదర్ బోర్డు మీద వేసిన సాల్డరింగ్ చేసినప్పుడు పడుతుంది, కానీ ఎగ్జాక్ట్ మరి ఇంకా 100% ఓకే అవుద్ది అనమాట ఇలా పెట్టడం వల్ల. ఇప్పుడు ఆ పిన్ తీసి మా మదర్ బోర్డు మీద ఒకసారి సాల్డరింగ్ చేసుకోండి. ఫస్ట్ మన లెడ్తోని, కంపెనీ వాడిచ్చే లెడ్ కొద్దిగా హీట్ ఎక్కువ ఇస్తే కానీ అది కరగదు. మనం వేరేగా ఒకసారి సాల్డరింగ్ ఫస్ట్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల చాలా నీట్గా అవుద్ది, వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పిన్ మనం లైట్గా సాల్డరింగ్ చేసాం, అదే లెడ్ వేసాం కదా, ఆ పిన్ని మనం హీట్ మెషిన్ ఆన్ చేస్తే కొద్దిగా 2 నిమిషాలు అయిన తర్వాత వేడెక్కుతుంది బోర్డు వేడెక్కిన తర్వాత పిన్ పెట్టండి. ముందు నుండే పెట్టే అవసరం లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కాదు అయితే కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే బ్యాటరీ కనెక్టరు, ఛార్జింగ్ పిన్ రెండు ఒకే దగ్గరలో ఉంటాయి. ఈ కార్బన్ K9 మోడల్కి దగ్గరలోనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆ సాల్డరింగ్ అనేది పిన్ వేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. సాల్డరింగ్ ఎక్కడైనా అవ్వలేదేమో అంటే కొంచెం వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఒకసారి మనం మల్టీమీటర్ ద్వారా చెక్ చేద్దాం. 4.24 వోల్టేజే వస్తుంది. ఒకసారి మదర్ బోర్డ్ని బిగించి
బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేసి ఒకసారి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేద్దాం. చూడండి వీడియోలో చూసింది ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసాం. ఛార్జింగ్ అవుతున్నట్టు ఇది అయితే సెల్ కూడా ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.